కంబం బుల్లితెర ప్రియులకు పరిచయం అవసరం లేని పేరు ఇది. కృష్ణ ముకుంద మురారి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సీరియల్లో మెయిన్ లీడ్ రోల్ పోషించిన ప్రేరణ అందం అభినయంతో కట్టిపడేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మరింత పాపులర్ అయింది. తన ఆట తీరుతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ షో నుంచి బయటకు రాగానే తన భర్త శ్రీపాద్ తో కలిసి ఇస్మార్ట్ జోడీ 3వ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి మరీ కప్పు కొట్టింది. ప్రస్తుతం కన్నడలో క్వాలిటీ కిచెన్ అనే కామెడీ షోలో పాల్గొంటోంది. అలాగే ఇటు తెలుగులో పలు సీరియల్స్, రియాలిటీ షోస్ కూడా చేస్తూ ఉంది. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రేరణ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన రష్మిక మందనాను గుర్తు చేసుకుంటూ ఆసక్తికర కమెంట్స్ చేసింది. ప్రేరణ కంబం, రష్మిక మందన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి మనందరికీ తెలిసిందే. వీరిద్దరూ కలిసి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. కలిసి ఆడిషన్స్ ఇచ్చారు. ఈ విషయాన్ని బిగ్ బాస్ రియాలిటీ షోలో బయటపెట్టింది ప్రేరణ. ఇదిలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో ప్రేరణ మాట్లాడుతూ, నాకు బద్ధకం ఎక్కువ, ఒక్కోసారి స్నానం చేయడానికి కూడా బద్ధకం అనిపిస్తూ ఉంటుంది. నా భర్తతో నేను సంతోషంగానే ఉన్నాను, కానీ ప్రేమలో ఉన్నప్పుడు మేము బ్రేకప్ చెప్పుకున్నాం. ఆ తర్వాత వెంటనే కలిసిపోయేవాళ్ళం. ఫస్ట్ ప్రాజెక్ట్ చేస్తున్న సమయంలో హీరో చెంపపై ముద్దు పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను అంటూ చెప్పుకొచ్చింది ప్రేరణ. ఇక రష్మికను ఉద్దేశిస్తూ, నేను తెలుగులో స్టార్ అవుతా, రష్మిక కన్నడలో స్టార్ అవుతుంది. ఇద్దరూ కలిసి మల్టీ స్టారర్ సినిమా చేయాలి అని రష్మిక ఫ్యామిలీ మెంబర్స్ అనేవాళ్ళు. నేను కూడా చాలా అనుకున్నాను, కానీ ఏది జరగలేదు. ఒకప్పుడైతే తనకు నేను గుర్తున్నాను, ఇప్పుడు గుర్తున్నానో లేదో తెలియదు. రే ఒక్కసారి కలవరా అంటూ మాట్లాడింది ప్రేరణ.